ఆగండి, ఆగండి, ఆగండి. ఈ వీడియో గాని స్కిప్ చేస్తే మీరు ఒక మంచి రెసిపీని మిస్ అయినట్టే. ఏంటా అనుకుంటున్నారా? కాకరకాయ కూర. ఇది చాలా మందికి ఇష్టం ఉండదండి, చేదుగా ఉంటుందని. కానీ నేను చెప్పినట్టు చేస్తే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. మీరు మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. ఏంటి అక్క ఇలా చెప్తుంది, నిజమేనా అనుకుంటున్నారు? ఒక్కసారి నన్ను నమ్మి ఈ కూర చెయ్యండి. మీరు మళ్ళీ మళ్ళీ చాలా బాగుంది అక్క అని చెప్పేసి నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తారు. అంత బాగుంటుంది. ఎలా చేయాలో చూద్దామా? ముందుగా 4 కాకరకాయలను తీసుకున్నాను. నేను పీల్ చేసేసి ఇలా సన్నగా కట్ చేసి ఒక బౌల్లోకి వేసుకున్నాను. 1 టీ స్పూన్ సాల్ట్ వేసేసి ఇలాగ బాగా పిసకండి, చేదు మొత్తం పోతుంది. పిసికి ఇంకా 1 గ్లాస్ వాటర్ వేసేసి పిండి పక్కన ఒక బౌల్లో పెట్టుకుందాము. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు అయితే 1 టీ స్పూన్ వేసాను. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, అలాగే ఒక ఎండుమిరపకాయ వేసాను. కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం పిండి పక్కన పెట్టుకున్నాం కదా కాకరకాయ ముక్కలు, ఇవైతే వేసేసి బాగా ఫ్రై అవ్వాలండి. 70% ఫ్రై అవ్వాలి. ఇంకా సాల్ట్ వేసేసి మూత పెట్టేసాను, బాగా ఫ్రై అవుతుంది అని చెప్పేసి. ఇంకా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక పచ్చిమిర్చి 2 కరివేపాకు రెబ్బలు అయితే సన్నగా కట్ చేసి వేసాను. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద ఆనియన్ అయితే కట్ చేసి వేసాను. అది కూడా ఫ్రై అయిపోయింది. ఇందులోకి ఇప్పుడు కారము, పసుపు, అలాగే ధనియాల పౌడరు, జీలకర్ర పౌడర్ అండి. జీలకర్ర పౌడరు నేను తర్వాత వేసాను, మిస్ అయింది. ఇంకా వేసేసి మళ్ళీ లిడ్ పెట్టండి. తర్వాత దీంట్లో మనము వెల్లుల్లి రెబ్బలు దంచుకోవాలండి, కచ్చా పచ్చగా దంచి వేసుకోవాలి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 టమాటాలు అండి పెద్దవి సన్నగా కట్ చేసి వేసుకోండి. వేసుకొని ఇంకా సాల్ట్ కావాలన్నంత వరకు వేసుకొని ఇంకా మూత పెట్టేసేయండి. టమాటాలు బాగా మగ్గాలండి, మెత్తగా అవ్వాలి. మూత పెట్టేసి తర్వాత చూద్దాం. ఆయిల్ పైన సపరేట్ అవుతూ ఉంటుంది, అప్పుడప్పుడు మీరు కలుపుతూ ఉండండి, మాడిపోకుండా ఉంటుంది. ఇంకా ఆయిల్ ఇలా సపరేట్ అయినప్పుడు ఉంటుంది కదా, మనం పల్లీల పొడి కానీ బాదం పప్పు పొడి కానీ వేయించుకొని ఇలా పొడి చేసుకొని వేసుకోండి. దీనివల్ల టేస్ట్ నెక్స్ట్ లెవెల్ అండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీర ఫైనల్గా కొంచెం పైన వేసుకొని సర్వ్ చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, ఎంత టేస్టీగా ఉంటుంది. నేనైతే చాలా ఇష్టంగా తిన్నాను. ఇది ముందు మా పిల్లలకి వేసి పెట్టాను, ఇంకా వాళ్ళు తిన్న తర్వాత అదే ప్లేట్లో నేనైతే వేసుకొని తింటున్నాను. అంత బాగుంది. నేనైతే అసలు నమ్మలేదు ఏంది ఇంత బాగుంటుందని. అది కాకరకాయ కూర అని కూడా తెలియదు, అంత బాగుంది. ఒకసారి ట్రై చేయండి. ఓకే, బాయ్ బాయ్.